అరుణాచలానికి ప్రయాణం. వెంకటరామన్ అత్యధిక సమయం ధ్యానంలో గడిపేవారు. వాళ్ళ అన్నగారికి ఇది నచ్చక విసుగుకోనేవారు. దీనికి మనస్సు చివుక్కుమని వెంకటరామన్ ఇల్లు విడిచి తిరువణ్ణామలైకి వెళ్ళిపోయారు. తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నానని ఒక చీటీ వ్రాసిపెట్టారు. ఆ చీటిలో ఇంకా, నా తండ్రి ఆజ్ఞానుసారం ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తున్నను. దీని గురించి ఎవ్వరూ చింతించకండి. ఈ ఉత్తరం నేను తో ప్రారంభమై మధ్యలో ఇది గా మారి చివరకు సంతకానికి బదులు అడ్డగీతతో అంతమైంది. వెంకటరామన్ సెప్టెంబర్ 1, 1896 నాటి ఉదయాన తిరువణ్ణామలై చేరేను. అరుణాచలేశ్వరుని చేరి, అప్పా! నీ ఆజ్ఞ మేరకు వచ్చితిని అని చెప్పేను. ఆ తరువాత దగ్గరలో ఉన్న సరస్సులోకి దిగి స్నానం చేసి, తన పంచెని చింపి, ఒక్క కోపీనం మాత్రం మిగుల్చుకున్నారు. ఆ 17 సంవత్సరాల యువకుడు ఆ క్షణంలో ఇహం నుండి పరానికి లంఘించాడు. శరణాగతి, వైరాగ్యం, త్యాగం అంటే ఇదే.